మొన్న ఈ మధ్యనే ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు కదా. ఆ తర్వాత వెనువెంటనే భారత ప్రభుత్వం నా దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఏ రకంగా ఉంటుందో అని చెప్పడం కోసం 2 మహిళా ఆఫీసర్లతోటి, కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 2 మహిళా మిలిటరీ ఆఫీసర్లతోటి పాకిస్తాన్ మీదకి పంపించి 9 ఉగ్ర స్థావరాలను 11 నిమిషాల్లో 2 మహిళలే మట్టుబెట్టినటువంటి చరిత్ర భారతదేశం యొక్క సైనికుల వ్యవస్థ. ఈరోజు ఎవరైతే మహిళల యొక్క బొట్టును చూచారో అదే మహిళలతోటి సమాధానం చెప్పించారు నరేంద్ర మోడీ గారు. మహిళలే పోయి స్వయంగా పాకిస్తాన్ యొక్క ఉగ్ర స్థావరాలను మట్టుకర్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి విషయాలను మనం తెలుసుకోవాలి. సైనికులు చేశారంటే సైనికులు ఎవరు కీలక పాత్ర పోషించారు? 2 మహిళలు మాత్రం కీలక పాత్ర పోషించి ఎవరైతే మా యొక్క మహిళల యొక్క బొట్టు చెప్పేశారో వారికి సింధూర్, ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పి ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని పంపించాం మన సైనికులందరూ కూడా. ఎవరన్నా భవిష్యత్తులో నా దేశం మీద కన్నెత్తి చూస్తే వారికి పుట్టగతులు ఉండవని చెప్పేసి కూడా మనము సమాధానం చెప్పాం. మనమందరం కూడా సైనికులకు బాసటగా నిలబడాలి. మనమందరం కూడా ఈ దేశంలో ఎవరైతే ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నారో వారి కోసం మనం వెన్నట్టు ఉండవలసినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా పిఎంసి యొక్క స్కీమ్లో మన యొక్క పాఠశాల ఉంది. ఈరోజు దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం అమ్మాయిలు చదువుకోవాలన్నా లేకుంటే అమ్మాయి పుడుతుందని చెప్పేసి తెలియగానే అమ్మాయిలు చంపేటువంటి పరిస్థితి ఉండే. కానీ కాలానుగుణంగా ఈరోజు వ్యవస్థలో మార్పు వచ్చేసింది. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తా ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకున్నా ఈరోజు హెలికాప్టర్ నడపాలన్నా, రైలు నడపాలన్నా అమ్మాయిలే ముందు వరుసలో ఉంటా ఉన్నారు. ఈరోజు వందే భారత్ రైలు వచ్చింది, దాన్ని మొట్టమొదటిగా నడిపింది మన హైదరాబాద్ అమ్మాయి. ఒకటి అనేక రంగాల్లో ఎక్కడ చూసుకున్న అనేక రంగాల్లో మహిళలు అనేక స్థాయిలో పోతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు అనేకమైనటువంటి అవకాశాలు మనందరికీ కూడా కల్పిస్తూ ఉన్నారు. బేటీ పడావో, బేటీ బచావో, ఈరోజు దేశంలో ఉన్నటువంటి మహిళలకు అక్షరాస్యత శాతంలో కానివ్వండి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలు కలలు కంటా ఉన్నాయి. ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకొని ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని మనం కూడా ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని, ఉన్నత స్థాయిలకు వెళ్ళి ఆ ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా అయితే 2 మహిళలు ఈ దేశ ఐన్నత్యాన్ని కాపాడారో మీరు కూడా మీ రంగాల్లో మీరు ఏ రంగంలో వెళ్ళినా కూడా, టీచర్ రంగంలో వెళ్ళినా, డాక్టర్ రంగంలోకి వెళ్ళినా, లేకుంటే ఏ రంగంలోకి వెళ్ళినా ఆ రంగంలో దేశం ముందు నేను తర్వాత అనేటువంటి లక్ష్యం ఉంటే ఈ దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తారని, మిమ్మల్ని అందరినీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయడం కోసం ఉపాధ్యాయులు కూడా కృషిగా ఉంటారని, ఆ ఉపాధ్యాయులకు ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వెనుక ఉన్నటువంటి వాళ్ళు, గ్రామస్తులందరూ కూడా మీకు ఎన్నో సహాయ సహకారాలు ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, గట్టి దృఢ సంకల్పంతో తయారవుతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యాపకులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్.